తను ప్రేమించిన శిష్యుణ్ణి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుండెను. చాలమ్మ. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించే ముందర తన తల్లిని శిష్యునికి అప్పగించారంట. శిష్యునికి తన తల్లిని అప్పగించారంట. ఆయన సిలువ వేసే ముందట నా కుమారుడు సిలువకి అప్పగించబడుతున్నారని యేసయ్య తల్లిగారు మరియమ్మ వచ్చి బాధపడుతున్నప్పుడు తన శిష్యుని పిలిచి, యేసయ్య గారి శిష్యుని పిలిచి, ఇదిగో నీ తల్లి అని శిష్యునికి అప్పగించారంట. అప్పుడు శిష్యుడు తన తల్లి తీసుకెళ్ళి తన ఇంట్లో చేర్చుకున్నారంట. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, సమాజంలో కానీ మనలో కానీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా లేదా? మనము తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తున్నాము అని ఇక్కడ దేవుడు మనకు ప్రేమను, అప్పగింతను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, సమాజంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు కని పెంచి ఎంతగానో శ్రమించి ఎంతగానో బాధపడి ఆయన కూడా తల్లిదండ్రులు ప్రేమించడం లేదు. సమాజం కన్నీళ్ళు కార్చి కష్టపడి నా కుమారుడు నా కుమార్తెలు బాగుపడాలా అని ఎంత కష్టపడినా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. కుటుంబంలో చేర్చుకోలేకపోతున్నారు. కానీ మరియమ్మను యేసయ్య తన తల్లి అయిన మరియను తన శిష్యునికి అప్పగించి వెళ్ళారు. తల్లి పట్ల ఎంత ప్రేమ చూడండి. చూస్తున్నాం కదా, సమాజంలో మనము తల్లిని ప్రేమించడం లేదు, తండ్రిని ప్రేమించడం లేదు. రోడ్ల పక్కన చూస్తున్నాము, వృద్ధులని బాధపడుతున్నారు, ఆహారం లేక నలిగిపోతున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో కూడా చేర్చుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదు తల్లిదండ్రులకి. ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్స్లు కానీ బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఫ్రెండ్స్లు కూడా తల్లిదండ్రులు పరిచయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అవమానం. వీళ్ళు చినిపోయిన బట్టలు వేసుకున్నారు, వీళ్ళు పేదరికంలో ఉన్నారు, మేమున్నాము, వీళ్ళని పరిచయం చేస్తే మాకు విలువ పోతుందని ఎందరో తల్లిదండ్రులను ద్వేషిస్తున్నారు, అసహ్యపడుతున్నారు. సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులు ఉన్నంతసేపే మనము బాగా జీవించగలము. వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే మనము కూడా దేవుని దీవెనలు పొందుకుంటాం, ఆయన కృపావరాలను పొందుకుంటాం. చూడండి, ఆఖరికి బాగా కోటీశ్వరులు కానివ్వండి తల్లిదండ్రులని ప్రేమించరు. తన పని మనుషులు కూడా పరిచయం చేయరు. ఇదిగో నా తల్లి, ఇదిగో నా తండ్రి అని పరిచయం చేయరు. అప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడి కన్నీళ్లు కరుస్తారు. కానీ యేసయ్య ప్రేమను పంచిపెడుతున్నారు. ఇక్కడ తన తల్లిని ఎంతగానో ప్రేమించినట్లుగా, తను మరణించడానికి వెళ్తేప్పుడు కూడా ప్రేమించినట్లుగా ఇక్కడ దేవుడు మనకు ప్రేమను చూపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఎంతగానో ప్రేమ చూపించడం కనుక మనం కూడా తల్లిదండ్రుల పట్ల కానీ మన పిల్లల పట్ల కానీ ప్రేమను చూపించాలి. పిల్లలను కూడా మనము ప్రేమించాలి. పిల్లల్ని దూరం పెట్టుకోకూడదు. పిల్లల్ని ఎంత దూరం పెడితే అంత ద్వేషిస్తారు, అంత అసహ్యపడతారు, దూరం పెడతారు. తల్లిదండ్రులను దగ్గర చేర్చుకొని, నా పిల్లలు దేవుని మాట వినాలి, మీరు
సంఘం మాట వినాలి, దైవ సేవకుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి అనే పిల్లలకి బాగా నేర్పించాలి. వారిని మనం ప్రేమించినప్పుడే, వారు ఒక స్థానంలో ఉన్నప్పుడు మనల్ని దగ్గరికి చేర్చుకొని హత్తుకొని అనేకులు కూడా మనల్ని పరిచయం చేస్తారు. మనల్ని పిల్లల్ని దూరం పెట్టామనుకోండి, వాళ్ళు హృదయం పెట్టుకొని ఉంటారు. నా తల్లిదండ్రులు చిన్నప్పుడు నన్ను ఎంతగానో కొట్టేవారు, తిట్టేవారు, నాకు చదువు రాదనేవారు, నన్ను ఎంతగానో ద్వేషించేవారని తల్లిదండ్రులు ఎంతగానో, పిల్లలు ఎంతగానో బాధపడతారు తల్లిదండ్రుల పట్ల. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ప్రేమను పంచిపెడుతున్నాడు ఇక్కడ. అలాగే ఎఫెసీ తన తల్లిని ఎంతగానో ప్రేమించినట్లు ఎఫెసీ గ్రంథం 6:1 అధ్యాయం చదువుదాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి. చూడండి, పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? సమాజాన్ని చూస్తున్నారు కదా, తల్లిదండ్రులు ప్రేమించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ వృద్ధులు ఉంటున్నారు. అనాథాశ్రమంలో వృద్ధులే, రోడ్ల మీద వృద్ధులే, బిచ్చగాళ్ళు అడుక్కుండే వాళ్ళగా టైర్ అయిపోయినారు తల్లిదండ్రులు. వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు నా కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇంతగా పెద్ద చేసి కన్నీళ్ళు కార్చి పని చేసి పిల్లల్ని ఒక స్థానంలో పెడితే తల్లిదండ్రులు ఎందుకు ఇలా వదిలేశారు అని ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది. పిల్లలకి మనం బాగా నేర్పించాలి. ఉదయాన్నే లేచి ప్రార్థన నేర్పించాలి, బైబిల్ చదవాలని నేర్పించాలి, ప్రతిరోజు వందనాలు చెప్పేది నేర్పించాలి, ప్రతిరోజు భయంతో, తల్లిదండ్రుల పట్ల భయం ఎలా ఉండాలో పిల్లలకి బాగా నేర్పించాలి. అప్పుడే మనల్ని వృద్ధులైన తర్వాత వారు మనల్ని ప్రేమించగలుగుతారు. సహోదరి సహోదరుడా, దేవుడు ఆ సిలువలో బలి ముందర కూడా తన తల్లిని పిలిచి మరలా తన శిష్యునికి అప్పగించారు. నా తల్లిని తీసుకువెళ్ళు అని. శిష్యుడు వచ్చి మరలా తన తల్లిని తీసుకువెళ్తాడు. గొప్ప దేవుడైన మరణించేటప్పుడు, సిలువలో బలయ్యేటప్పుడు తల్లి కన్నీళ్లు కారుస్తుంది. నా కుమారుడు అయ్యో బలైపోతున్నాడే, సిలువకు అప్పగించబడ్డాడే, మేకులు కొడుతున్నాడే, ముళ్ళ కిరీటం ధరిస్తున్నారే, కొరడా దెబ్బలు పెడుతున్నారే, నా కుమారుడు బలైపోతున్నాడే అని తల్లి తల్లడిల్లిపోతున్నప్పుడు కూడా, యేసయ్య అంత బాధలో ఉన్నప్పుడు కూడా సిలువకు అప్పగించి సిలువలో మేకులు పెట్టి కొడుతున్నా కూడా తన తల్లిని దగ్గరికి పిలుచుకొని తన శిష్యునికి మరలా తన తల్లిని అప్పగించారు. చూడండి ఎంత ప్రేమ ఉందో చూడండి. చనిపోతున్నాడు ఆయన, అన్ని రక్తం చిందింపబడింది, ఆయనలో నుంచి నీరు కారుతుంది. ఆయన కూడా తన తల్లి అంటే అంత ప్రేమ. తన తల్లి ఎట్లా ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎవరైనా కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులను మనం ప్రేమిస్తేనే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట. తల్లిదండ్రులను మనము గౌరవిస్తేనే మనకు జీవితకాలము మనం బ్రతకగలుగుతామంట, నిండు నూరేళ్ళు ఉంటాయంట మనకు. సహోదరి సహోదరుడా, ఈ గొప్ప విలువైన 3వ మాట దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన మాటను, ఆయన గ్రంథంలో చదువుతున్న ప్రతి మాటను చూస్తే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తాయి. అన్న నైటు చెప్పాడు నాకు 3వ మాట నువ్వు చెప్పాలి అని. రాత్రంతా ప్రార్థన చేశాను, ప్రభువా నాకు 3వ మాట ఇచ్చావు తండ్రి, ఎలా చెప్పాలో నాకు నేర్పించు తండ్రి. ప్రేమ గురించి, అప్పగింత గురించి చెప్పావు అయ్యా, నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థించేశాను. దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్మకంతో మీ ముందర నిలబడినాడు సహోదరి సహోదరుడా. అలాగే సామెతల గ్రంథం 23:22 వచనం మనం చదువుకున్నాం. ఇరవై 23:22 వచనం. సామెతలు
చెప్పమ్మా. నీకు కలిగిన నిన్ను కనిన నీ తల్లి ఉపదేశం అంగీకరించుము. నీ తల్లి ముదిమె ముందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. చూడండి, ప్రతి దేవుడు ఎంత బాగా ఆయన గ్రంథంలో రాసించాడో తల్లిదండ్రుల గురించి. తల్లిని నిర్లక్ష్యం చేయకూడదంట. తల్లి అంటే ఏంటి? సంఘం, యెరూషలేము అనే సంఘం. సంఘాన్ని మనం ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనము ఆయుష్కాలము బ్రతుకుతామంట. మీరు పిల్లలు యేసయ్య తల్లిని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు? మీరు ఎంతగా తల్లి ఎదుట మీరు ఉన్నారు? మనం పరీక్ష చేసుకోవాలి. ఎలా నేను జీవిస్తున్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఎలా పరిచయం చేస్తున్నాను, సేవకుల ఎదుట కానీ సంఘం ఎదుట కానీ నేను ఎలా బ్రతుకుతున్నాను? నాకు తెలివి జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడా లేదా? నేను ఎలా బ్రతుకుతున్నాను? లోబడుతున్నానా లేదా? దేవునికి నేను లోబడుతున్నానా లేదా అని మీరు మనల్ని పరీక్షించుకోవాలి సహోదరి సహోదరుడా. దేవుని ఎదుట మనము లోబడాలి, భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి లోబడకుండా మనం జీవించామనుకోండి, అపవాది మనల్ని పట్టుకుంటుంది. అపవాది పట్టుకుంటే మరణానికి దగ్గర అవుతాం. సహోదరి సహోదరుడా, దేవుడు తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు అని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము శారీరకం కానీ ఆత్మ విషయంలో కానీ తల్లిదండ్రులను ఎప్పటికీ వదిలిపెట్టొద్దు. మనము స్త్రీలమైన పురుషులమైన తల్లిదండ్రులను గొప్పగా ప్రేమించాలి. వారు మంచంలో పడినా కూడా మనం తినిపించుకోవాలి, త్రాగించుకోవాలి, లేపుకొని నడిపించుకోవాలి. కానీ అసహ్యపడకండి, ఎవరు అసహ్యపడకండి. అన్నీ దేవుడు తన తల్లి ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నారో మనం కూడా నేర్పించేది యేసయ్య మనకున్నాడు కనుక మనం దేవుణ్ణి బట్టి ఆయన కృపను పట్టుకొని, నా దేవుడు ఇంత గొప్పవాడు కదా, నా దేవుడు ఇంత ప్రేమ నేర్పించాడు కదా, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో మనకు నేర్పించాడు కదా అని మనం తల్లిదండ్రుల ఎదుట చాలా భయం కలిగి ఉండాలి. మనకి ఈనాడు కలిగిందిలే, ఉందిలే, ఐశ్వర్యం వచ్చిందిలే, మనకు డబ్బు ఉందిలే, వీళ్ళని పరిచయం చేస్తే మన విలువ పోతుందిలే, మన మర్యాద ఉండదులే అని అనుకున్న వారు ఎందరో ఉన్నారు లోకంలో. ఎందరో బయటపడేసేవారు ఉన్నారు. చివరికి వాచ్మెన్ గారితో కూడా దొబ్బిచ్చేవారు కుమారులు కుమార్తెలు ఎందరినో మనం చూస్తాం. అలా ఉండకూడదు. ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన తల్లిని ప్రేమించడం కనుక మనం కూడా ఈ లోకంలో ఉన్నాము కనుక యేసయ్య మనకి ఏది నేర్పిస్తారో అదే మనం చేయాలి. పిల్లల్ని కానివ్వండి, పెద్దల్ని కానివ్వండి, యవ్వనస్తుల్ని కానివ్వండి, చదువుకున్న బిడ్డల్ని కానివ్వండి, యవ్వనస్తుల్ని నువ్వు అలా పోరా, ఇలా పోరా, ఇలా పోవే, అలా పోవే అని ఎటు పడితే అటు మాట్లాడకూడదు. వారికి భయం నేర్పించాలి, ప్రేమను నేర్పించాలి. ఇలా జీవించాలి పాప, ఇలా బ్రతకాలి బాబు, దేవుని సేవకులు ఎదుట, దేవుని సంఘంలో ఇలా ఉండాలమ్మా, మనం ఇలా జీవిస్తేనే అమ్మా మనకు నిండు ఆవశ్యకాలం ఉండేది అని మనం నేర్పిస్తేనే వారికి భయం ఉండేది. చూడండి, లోకంలో ఎందరో యవ్వనస్తులు భయం లేకుండా, పెద్దల భయం లేకుండా, ఆ తల్లిదండ్రుల భయం లేకుండా విచ్చలవిడిగా ఈ లోకంలో జీవిస్తున్నారు. తెలియకుండా తల్లిదండ్రులు కన్నీళ్లు కడుస్తున్నారు. ఏమి చేయాలో తెలియక స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. ఎందుకు? చిన్ననాటి నుండి మనం భయం నేర్పించలేదు వారికి. దేవుడు ఎలా ప్రేమించాడో మనందరం కూడా ఆ ప్రేమను నేర్చుకున్నాం, ఆ గుణాన్ని నేర్చుకున్నాం. ఆయన సన్నిధిలో ఆయన మనకి ఏమి నేర్పించాడో అదే మనం కూడా నేర్చుకున్నాం. ఆయన ఘోరాతి ఘోరంగా ఆ కలువరి శిలువలో మనందరి కోసం బలయ్యాడు. సహోదరి సహోదరుడా, ముళ్ళ కిరీటం ధరించి, మేకులు కుట్టించుకొని, ఉమ్మి వేయించుకొని మనల్ని ఎంతగానో ప్రేమించారు కనుకనే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. ఎందరో
ఎందరో కరోనా సమయంలో ఎందరో మన కళ్ళ ముందర రాలిపోయారు. కానీ మనము ఇలా బ్రతుకు ఉన్నామంటే, ఇలా దేవుని ఎదుట కూర్చొని ఆయన మాటలు వింటున్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత. ఇంతవరకు మీరు విన్న ఈ గొప్ప మాటలు మన హృదయంలో పెట్టుకొని ఎవరిని కూడా మనం త్రోసివేయకుండా, బంధువుల్ని కానీ, రక్త సంబంధికుల్ని కానీ, పిల్లల్ని కానీ, పెద్దల్ని కానీ, ఇంటి పక్కన వారిని కానీ ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. ద్వేషించే గుణము మనది కాదు, అది అపవాది గుణం. ఈ కొద్ది మాటలు యేసయ్య దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్య, మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము.